ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట నా శుభాకాంక్షలు. బాగున్నారా? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మరి ప్రార్థన చేస్తున్నారా? మరి ప్రార్థన చేయాలి. మీరు చేస్తేనే మేము ఈ రీతిగా దేవుని సన్నిధిలో నిలబడి మేము చక్కని వాక్యంతో మిమ్మల్ని మేము స్పందింప చేయగలం. కాబట్టి మీరు సిద్ధంగా ఉంటే ఒకవేళ మీ బైబిల్స్ అన్నీ కూడా తీసుకొని రెడీగా ఉండండి. వాక్యం విన్నదే కదా, ఎన్నిసార్లు విన్నాం చిన్నప్పటి నుంచి, చర్చ్కి వెళ్తున్నప్పటి నుంచి అనుకోవద్దు. వాక్యం మాత్రము జాగ్రత్తగా మీరు వినాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఒక విషయం ఏంటి మీరు అర్థం చేసుకోవాలంటే, దేవుడు ఎంత శక్తిగల దేవుడు అంటే, ఎంత అద్భుతాలు చేసే దేవుడు అంటే, ఎంత సూపర్ న్యాచురల్ గాడ్ అంటే, సూపర్ న్యాచురల్ అంటే అస్వాభావికమైన శక్తి కలిగిన దేవాది దేవుడిని మనం కలిగి ఉన్నామన్న సంగతి బైబిల్ మనం క్షుణ్ణంగా చదివినప్పుడు పాత నిబంధన కాలంలో అయినా కొత్త నిబంధన కాలంలో అయినా ఆయన అద్భుత శక్తి సూపర్ న్యాచురల్ పవర్ కోసం మనం అన్నిసార్లు మనం చదవగలుగుతాం. మరి ఆయన అటువంటి దేవుడు అయి ఉండి, అటువంటి దేవుడిని మనం కలిగి ఉండి మనం కూడా అటువంటి శక్తి మన జీవితంలో స్వతంత్రించుకోలేకపోతే, ఆయన శక్తి మన ద్వారా వాడబడకపోతే, మరి దేవాది దేవుడు మీద మనకు ఎంత విశ్వాసం ఉన్నట్టు, మనం ఎంత ఆయన మనము సేవిస్తున్నట్టు అన్న ప్రశ్న మనం వేసుకోవాల్సిన అవసరత మరి చాలా ఉంది. కొన్నిసార్లు దేవాది దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన అద్భుత శక్తిని చూపించడానికి మనుషుల్లో మరి ఎటువంటి గొప్పతనం, గొప్ప మానవుడికి రాకూడదు, మరి ఘనతంతా కూడా దేవునికి చెందాలని మానవుని వెనకబెట్టి, మరి మానవుడి ద్వారా ఆయన పనిచేసి దేవాది దేవుడికి ఆ ఘనత చెల్లేలాగా కొన్ని కార్యాలు చేస్తాడు. మరి మన జీవితంలో మీరు అనుభవించారో లేదో, మీ జీవితాల్లో పరిస్థితులు బట్టి అటువంటి ఒక గొప్ప దేవుని శక్తి మీరు మీ ద్వారా మరి జరగడం మీకు జ్ఞాపకం ఉందో లేదో నాకైతే తెలియదు. కానీ మరి ప్రతి వాక్యాన్ని కూడా మనం తేరి చూసి మన జీవితంలో అటువంటి కార్యాలు ఏమైనా జరిగాయా, ఎవరు ద్వారా అయినా అటువంటివి మీరు చూసారా? మీ దైవజనుల ద్వారా కానీ, మీకు తెలిసిన గొప్ప దైవజనుల ద్వారా కానీ, ఏ గొప్ప విశ్వాస ద్వారా కానీ తెలిసిన విషయం అయితే మనం దేవుణ్ణి ఏం చేయాలంటే ఘనపరుస్తూ ఉండాలి. దేవాది దేవుడు ఘనత మరి గొప్పది. ఆ ఘనత కోసము మానవుని తగ్గిస్తాడు, ఆయన హెచ్చించబడతాడు. హల్లెలూయా. ఆ విజయవంతమైన కార్యసాధకమైన శక్తి వల్ల దేవాది దేవుడు పొందుకుంటాడు ఆ ఒక గొప్ప ఘననామం. అవి మనం ఈరోజు కొన్ని విషయాలు మనం చూసి మనం దేవుణ్ణి ఎంతగానో స్తుతిద్దాం, మన హృదయాల్లో స్తుతిద్దాం. మరి విన్న వాక్యాన్ని బట్టి కూడా మనము స్తుతిద్దాం. మరి విన్న వాక్యాలు మనము దాచుకోవద్దు. మనము ఏం చేయాలంటే మనం షేర్ చేయాలి, మనం పంచుకోవాలి. ఎవరితోటైనా అవకాశం దొరికినప్పుడంతా మనం పంచుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి, న్యాయాధిపతులు 3వ అధ్యాయము 30వ వచనం చదివి సహాయం చేయండి. షెగ్మరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిస్తీయులలో 600 మందిని మునుకోల కర్రతో హతము చేసెను. అతడును ఇజ్రాయేలులను రక్షించెను. చూడండి, న్యాయాధిపతి కాలం. మరి పాత నిబంధనలో మనందరికీ తెలుసు, న్యాయాధిపతుల కాలం మరి ఒక చీకటితో కూడిన కాలం అని చెప్పబడుతూ ఉంటుంది. ఇట్స్ ఏజ్ ఆఫ్ డార్క్నెస్, అ పీరియడ్ ఆఫ్ డార్క్నెస్ అండ్ సిన్ఫుల్నెస్. దేవునికి అవిధేయులుగా ఉన్న ప్రజలు అయిన ఇజ్రాయేలీ వాళ్ళ పట్ల దేవాది దేవుడు ఎలాగా మరి వ్యవహరించారో అన్న కాలం ఇది. ఆ కాలంలో కొంతమంది న్యాయాధిపతుల్ని ఆ సమయంలో దేవాది దేవుడు
ఎన్నుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అందులో షగ్మరు మరి ఒక న్యాయాధిపతి అయినట్టుగా మనం చూస్తాం. తన కోసం ఎక్కువ రాసి లేకపోయినా కానీ తన మాత్రం మనం చూస్తున్నాం ఏంటంటే తన దగ్గర ఏ గొప్ప లేదు. తన దగ్గర ఒక కర్ర, ఆ కర్ర ఎలాగుండేదంటే ఇంగ్లీష్లో దాన్ని ఆక్స్ గోడ్ అంటారు. ఆక్స్ గోడ్ అనగా ఈ పశువుల్ని, పెద్ద పెద్ద ఆవుల్ని, ఎద్దుల్ని, గేదెల్ని నడపడానికి వెనక నుంచి కొంచెం తోసే ఒక కర్ర అన్నమాట. అది కర్రలాగా ఉండి చివర్లో అది పాయింటెడ్గా సూదుగా మరి కొంత ఎక్కువ తగలపోయినా కొంత తగిలినట్టుగా ఉన్న ఒక కర్ర తన చేతిలో ఉండేది. ఆ కర్ర ద్వారా మనం చూసినట్లయితే గొప్ప విజయాన్ని ఫిలిస్తీన్ల మీద మరి పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మాట మాటకి ఎప్పుడెప్పుడైతే ఇజ్రాయేలీ వారు తప్పిదమ్ములు చేసేవారో మరి శత్రువుల చేత యెహోవా దేవుడు వాళ్ళని అప్పచెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మరి మనం చూసినట్లయితే వాళ్ళ మధ్యన ఈ న్యాయాధిపతులు లేవనెత్తేవారు దేవాది దేవుడు. వాళ్ళు ఏ అద్భుత శక్తి లేకపోయినా కానీ దేవుడు ఎన్నుకున్న ఆ ఒక్క వ్యక్తిలో దేవుని ప్రభావాన్ని పంపించి మరి కార్యం చేసినట్టుగా చూస్తాం. ఏంటంటే తన చేతిలో ఉన్నది ఒక కర్ర, ఒక ఆక్స్ గోడ్. ఆ ఆక్స్ గోడ్ తోటి తను ఇంత కార్యము చేసినట్టుగా మనం చూస్తున్నాం. అది వింతైన విషయం కదండి, అది వింతైన విషయం. మరి మనం న్యాయాధిపతుల్లో మనం సాధారణంగా మరి దెబోరా కోసం ఆలోచిస్తాము, లేకపోతే సామ్సన్ కోసం ఆలోచిస్తాము, ఇంకా కొంతమంది కోసం ఆలోచిస్తాం. కానీ మరి కొంత విలువ గిద్యోను కోసం ఆలోచిస్తాం. మరి కొంత విలువ లేని వాళ్ళ విషయం మనము అది ఏం పెద్ద విశేషం, పెద్ద వ్యక్తి కాదు కదా అంటాం. మరి కానీ షగ్మరు కోసం మనం చూసినట్లయితే షగ్మరు మరి ఇంతకాలం చేసినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని శక్తి ఇది. ఎవరు కనపరచబడ్డారు? షగ్మరు అలా చేసిన తర్వాత షగ్మరు ద్వారా దేవాది దేవుడు చేశాడు. కానీ ఘనత ఎవరికి చెందుతుంది? దేవాది దేవుడికి. హల్లెలూయా, హల్లెలూయా కదా. మరి అంత గొప్ప సంగతి. ఇంకొక వాక్య భాగం కూడా మనం చూద్దాం. చూడండి, న్యాయాధిపతులు 7వ అధ్యాయము 19 నుంచి 23 చదివి సహాయం చేయండి. అట్లు నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న 100 మందియు దండుపాలెము కొట్టకొనకు పోయి బూరలను ఊది తమ చేతిలోనున్న కుండలను పగలగొట్టిరి. అట్లు ఆ 3 గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటలను, కుడి చేతులలో ఊదుటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. వారిలో ప్రతి వాడును తన చోటన దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయిచు పారిపోయిరి. ఆ 300 మంది బూరలను ఊదినప్పుడు యెహోవా దండంతటిలోనూ ప్రతి వాని ఖడ్గమును వాని పొరుగు వాని మీదికి త్రిప్పెను. దండు సెరేరాతు వైపునున్న బెత్షిత్తా వరకు, తబ్బాతునొద్దనున్న అబెల్మెహోలా తీరము వరకు పారిపోగా నఫ్తాలి గోత్రంలో నుండి, ఆషేరు గోత్రంలో నుండి, మానషే గోత్రములో నుండి పిలిపింపబడిన ఇజ్రాయేలీలు కూడుకొని మిద్యాయిన్లను తరిమిరి. మరి ఇప్పుడు మనం ఇక్కడ గిద్యోను కోసం చూస్తున్నాం. గిద్యోను ఒక మామూలు వ్యక్తే, కానీ పంట పొలము థ్రెషింగ్ ఫ్లోర్లో ఉండి అక్కడ వ్యవసాయం పని చేస్తున్నప్పుడు బలశూరుడైన గిద్యోను అని చెప్పి దూత తన ఎదుట దూత మాదిరిగా వచ్చి తన్ని సంబోధించడం మనం చూస్తున్నాం. తను అసలుకి ఆశ్చర్యపడతాడు. నేను ఒక చిన్న వాడును, చిన్న గోత్రానికి చెందిన వాడును, మరి నాతో ఇలాగా చెప్పబడుతుంది ఏంటి అని ఆశ్చర్యపడతాడు. కానీ అక్కడ దేవాది దేవుడు గిద్యోను ద్వారా ఒక కార్యం చేయాలని ఆశపడ్డారు. కాబట్టి మనం చూసినట్లయితే మరి గిద్యోను ఒక
చరిత్ర సంగతి మన అందరికీ తెలుసు. ఎన్ని వేల మంది ఆ, ఉన్నారో, దేవాది దేవుడు అన్ని వేల మందిని ఎలా తగ్గించుకొని వచ్చారో మరి ఎలాగా గిద్యోను నువ్వు నా పక్షాన ఉన్నావా లేదా దేవా అని తెలుసుకోవడానికి హిస్ టు కాస్ట్ ద ఫ్లీస్ టు ఫైండ్ అవుట్ దేవుని దగ్గర అని మనకందరికీ కూడా తెలుసు ఎలా చేసేవాడో. కానీ మొత్తానికి అంతమందిలోని 300 మందితోటి దేవాది దేవుడు గిద్యోని వాడుకోవాలని చెప్పి అనుకున్నట్టుగా కూడా మనకు తెలుసు. గిద్యోను మరి ఏమి చేసినట్టుగా మనం చూస్తాము. ఈ కొంతమందితో మిగిలిన శేషించిన తన దగ్గర మిగిలిపోయిన ఆ కొద్ది మందితో గిద్యోను ఏం చేస్తూ ఉన్నాడంటే, మరి గిద్యోని దగ్గర ఏముందండి, కుండలున్నాయి, బూరలున్నాయి, ఇంకా ల్యాంప్స్ ఉన్నాయి చేతిలో, అంతే. ఆ మూడు ద్వారా ఆ ఒక శత్రువుల్ని తరిమి కొట్టి మరి ఎంతో దూరం వరకు ఎంటపడినట్టుగా మరి తరిమి తోలి వెంట వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. గిద్యోను అంతగా పరాక్రమశాలిగా మరి ప్రవర్తించగలిగాడంటే దేవుని యొక్క అద్భుత శక్తి తనలో ఉంది కాబట్టి. ఎందుకంటే మహిమ ఎవరికి రావాలి, ఘనత ఎవరికి రావాలి, దేవాది దేవుడికి మాత్రమే రావాలి, దేవాది దేవుడికి మాత్రమే చెందాలి అన్న ఒక పరిస్థితి మరి మనం అక్కడ ఎంతో చక్కగా మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటివి నిజంగా దేవుని శక్తి, దేవాది దేవుడు నిజమైన దేవుడిని నిరూపించుకోవడానికి మరి మనము ఎన్ని కార్యాలు మనం పాత నిబంధనలో కొత్త నిబంధనలో మనము చూస్తూ ఉన్నాం. మరి అప్పచెప్పబడిన పని మరి వెనక తీయకుండా జడవకుండా ముందుకెళ్ళిన మరి దైవజనుల్ని చాలామంది మనం బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. మరి అది ఒక వ్యక్తిగా కావచ్చు, పిలువబడిన వ్యక్తిగా ఒక అద్భుత కార్యం, ఆ కాలంలో ఉన్న ఒక పరిస్థితులు బట్టి దేవుడు పిలుచుకొని ఎన్నుకొని, ఒక నీతిమంతుడిని పిలుచుకొని ఎన్నుకొని మరి దేవుని దృష్టిలో గొప్పగా వాడుకోవడం మనం చూసాం. అటువంటి వాళ్ళు మనం చాలామంది మనం బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. మరి మనం చూసినట్టయితే నోహు విషయంలో చూసినా కానీ మరి ఆ కాలంలో నీతిమంతుడు నోహువే. మరి నోహుతో ఒక మాట, ఒక్కడే అంతమంది ఉన్నా కానీ జలప్రలయం తెచ్చి నాశనం తేబోతున్నాను అన్నాడు. కానీ ఆ మాట ఎవరికి తెలియపరుస్తాడు, నోహకు తెలియపరుస్తాడు. నోహకు మరొక విషయం చెప్తాడు, నువ్వేం తయారు చేయాలో, యూ హ్యావ్ టు ప్రిపేర్ అన్ ఆర్క్. నువ్వు ఓడ ప్రిపేర్ చేసుకొని దాని స్పెసిఫికేషన్స్ ఇచ్చి, దాని మెజర్మెంట్స్ ఇచ్చి, ఎలా చేయాలో రెండుగా ఎలాగ దానిలో మరి పశువుల్ని లేక పక్షుల్ని తన దగ్గర ఉన్నవన్నీ రెండుగా ఎలాగ వెళ్ళాలో, తన భార్య, తన కుమారులు, కోడలు వాళ్ళతో పాటు ఎలాగ వెళ్ళాలో, ఎలాగ దాన్ని చేయాలో అంటే అంతమంది ఉన్నా కానీ మరి నోహా చూసి నవ్వే ఉంటారు. కానీ నోహని కానీ నవ్వేరు కూడా. కానీ తన ఒంటరిగానే ఆ ఒక వాడిని, ఆ ఆర్క్ని సిద్ధపరిచినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. సిద్ధపరిచి మరి అలాగే ఆ జలప్రలయం వచ్చినప్పుడు నోహా కుటుంబం మరి నోహా దగ్గర ఉన్న పశువులు వాళ్ళంతా కూడా ఆ లోపల వెళ్ళగా మరి ఆ కుటుంబమే రక్షించబడినట్టుగా చూస్తున్నాం. వాళ్ళ ద్వారా హ్యామ్ జాఫెత్ దగ్గర ద్వారా మరి మళ్ళీ లోక ప్రపంచం మళ్ళీ కూడా వర్ధిల్లినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఇదంతా కూడా గొప్ప ఒక అద్భుత ఒక కార్యం అన్నది మనం చూస్తున్నాం. దేవుని శక్తిని ఒక వ్యక్తి ద్వారా చూపించి మరి దేవుని కార్యాలు అలాగ చేసుకొని మరి మహింపరచబడతాడన్న సంగతి మనకి బాగా ఈ విషయం మనకు తెలుసు. మరి ఇంకా మనం చూసినట్లయితే అటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఆదికాండం 37వ అధ్యాయంలో మీరు చదివినట్లయితే, ఆ అధ్యాయం అంతా చదవద్దు, చాలా పెద్దదైపోద్ది. ఆ అధ్యాయం మనం చదివినట్లయితే మాత్రం ఆ అధ్యాయంలో మనకేం తెలుస్తుందంటే, మరి యాకోబ్కి
అనగా ఇజ్రాయెల్ అని పేరు మార్చబడిన తర్వాత తనకున్న కుమారులందరిలో కూడా మనందరికీ తెలుసు ఎవరిని ఎక్కువ ప్రేమించాడంటే యోసేఫ్నే ఎక్కువ ప్రేమించాడు. మిగతా అన్నదమ్ములందరూ కూడా తన మీద ఎంతగానో అసూయపడి ఆ, ఎలాగైనా ఎప్పుడు కూడా ఒక కలలు కనరావాడు, ఈ కళ ఆ కళ వచ్చింది, మేమది నేను అజమాయిషీ చేస్తున్నాను అని అంటాడు, లేకపోతే ఏదో అంటాడు అని చెప్పి ఒకసారి తన్ని ఏదైనా రకంగా తన్ని ఏం చేయాలి, మరి తండ్రి తనని జ్ఞాపకం చేసుకోకుండా ఏదో చేయాలని చెప్పి తన్నేసి గుంట్లోకి తోసేసి మరి తను చచ్చిపోయాడని అబద్ధం ఆడడానికి ఏదో పశువుని చంపేసి మరి తనకి ఒక మంచి రంగులు ఒక వస్త్రం వాళ్ళ నాన్న క్లోక్ సిద్ధపరుస్తారు కదా, దాని రక్తంలో ముంచేసి ఇదిగో నీ కొడుకు చచ్చిపోయాడని చెప్పేద్దామని చెప్పి వాళ్ళు తను అమ్మేస్తారు. అమ్మేసిన అతను ఏం చేస్తాడు, ఆ వ్యాపారస్తుడు తన్ని పోతిఫర్కి మరి ఇచ్చడం జరుగుతుంది. మరి పోతిఫర్ మరి దగ్గర ఏమైందో మనందరికీ కూడా తెలుసు. యోసేఫ్ మరి ఒంటరిగా మరి ఆ రీతిగా విన్నాడబడి ఐగుప్తుతో తన నమ్మకత్వం ఎక్కడెక్కడైతే యోసేఫ్ వెళ్ళాడో అక్కడక్కడైతే దేవుని ఒక కృప తనతో తోడుగా ఉండినట్టుగా చూస్తాం. యోసేఫ్ వెళ్ళిన దగ్గరంతా కూడా దేవుడి శక్తి, దేవుడి సన్నిధి తనతో కూడా ఉండేది. మరి ఆ చెరసాల్లో ఉన్నప్పుడు దేవుడి సన్నిధి ఉండింది, పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు దేవుడి సన్నిధి ఉండింది. మరి అక్కడ రాజు తర్వాత రాజుగా మరి యోసేఫ్ ఉన్నప్పుడు మరి తన కుటుంబం అంతా ఎవరైతే తనని దూరం చేసుకున్నారో తన అన్నదమ్ములు అందరూ కూడా అక్కడ అంత కరువు వచ్చినప్పుడు మనం చూసినట్లయితే మళ్ళీ యోసేఫ్ని బట్టి వాళ్ళందరూ కూడా మరి ఐగుప్తు రావడం జరిగినట్టుగా మనం చూస్తాం. మరి ఇశ్రాయేల్ వారు అంత ఘనమైన వ్యక్తులుగా సర్వనాశనం అవ్వకుండా మరి ఈ బ్రతికి మరి అంతలాగా వ్యాపించిన వారు అయ్యారు. అంతలాగా ఐగుప్తు ఫరోలందరూ కూడా ఇజ్రాయెల్ వాడిని చూసి అంత అసూయపడ్డారు. మరి అది మనం చూస్తూ ఉన్నాం. అదంతా కూడా దేవుని కృప, దేవుని తోడు యోసేఫ్తో ఉంది. దేవాది దేవుడు ఎన్ని రీతిలుగా యోసేఫ్ను వాడుకున్నాడో మనందరికీ తెలుసు. హల్లెలూయా. కాబట్టి ఈ దినాన్ని మనము ఈ వాక్యం విని మనం ఏం నేర్చుకుంటున్నామో అన్నది మనం మధ్యన ఆగి ఒక నిమిషం మనం ఆలోచించినట్లయితే, వాట్ ఆర్ వి లెర్నింగ్ ఫ్రమ్ దిస్? ఈ యొక్క వాక్యం ద్వారా, ఈ యొక్క గొప్ప గొప్ప దేవుడు ఎన్నుకున్న బిడ్డల ద్వారా ఏం నేర్చుకుంటామంటే, ఆర్డినరీ థింగ్స్ని, మామూలు జనాల్ని, మామూలు వ్యక్తిని తీసుకుని అద్భుత రీతిగా ఒక అద్భుత శక్తితో ఒక సూపర్ హ్యూమన్ బీయింగ్ లాగా, లేకపోతే ఎక్స్ట్రాడినరీగా దేవాది దేవుడు మార్చగలిగే శక్తి దేవునిలో ఉంది. ఆయన పని కోసం, ఆయన కార్యం కోసం ఆయన అలాగ చేయగలడన్న సంగతి మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి అది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉందన్న సంగతి తెలియపరుస్తున్నాను. మరి అంతేకాదు, వీళ్ళందరూ ఒంటరిగా వెళ్ళారు, కానీ వీళ్ళందరూ జయించి విజయవంతమై చూపించినట్టుగా మనం చూస్తున్నాం. దే వర్ ఆల్ విక్టోరియస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. దేవుని గొప్ప శక్తిశాలి అయిన పేరుని బట్టి వీళ్ళు ఎన్నో కార్యాలు సాధించగలిగారు దేవుని యొక్క గొప్ప నామఘనత కోసం అన్న సంగతి. దావీదు విషయంలో కూడా మనం చూసినట్లయితే, దావీదు యెషేకి ఎంతమంది కుమారులు ఉన్నారో మనకు తెలుసు, కానీ యెషే మాత్రము తన ఆఖరి కుమారుడు కోసం ఎక్కువ పట్టించుకునేవాడు కాదు. మిగతా వాళ్ళందరూ కూడా సౌలు రాజ్యంలో గొప్ప పొజిషన్స్లో ఉన్నా కానీ పెద్దవాళ్ళందరూ, మరి దావీదైతే బాలుడుగా మరి అక్కడ మందను కాసుకుంటూ మరి తన వాయిద్యాలను వాయించుకుంటూ దేవుని ఘనపరుస్తూ ఆ కీర్తనలు రాస్తూ పాడుతూ మరి తను ఎంత శక్తిని బలాన్ని సంపాదించుకున్నాడంటే, మరొక బల్లుకాన్ని చంపుతాడు, మరొక సింహాన్ని చంపుతాడు, మరి మామూలు చేతులతో మరి వాళ్ళని చంపి తన శక్తిని కనపరుచుకుంటాడు. ఎందుకంటే తన పట్ల ఎవరున్నారు? దేవాది దేవుడు ఉన్నారు.
అభిషేకించాలి, నీ కొడుకులు ఎంతమంది ఉన్నారు పిలవండి అంటే తన ఇంతమంది కొడుకులు ఉన్నారు, ఇదిగో చూడండి లేదా సౌలు సైన్యంలో ఉన్నారు సుమా అంటున్నారు, కానీ మరి ఇంకా ఇంతేనా అని అడుగుతున్నాడు ప్రవక్త. ఇంకొకడు ఉన్నాడు కదా అంటే తనేమో పెద్ద గొప్ప కాదులే, మనుషుడి దృష్టిలో ఏమి గొప్ప కాదేమో, కానీ దేవుని దృష్టిలో మాత్రము హీ నోస్ ద ఛానల్ హీ హ్యాస్ టు యూస్, హీ నోస్ ద కాండ్యూట్ హీ హ్యాస్ టు యూస్. మన జీవితాలను కూడా మనం చూసినట్లయితే మనము ఎంతకాలం మనము ఎలాగున్నా కానీ మనం ఇప్పుడు ఎలాగున్నాం, మనము ఏమో దేవుని నమ్మిన తర్వాత, దేవునికి దగ్గర ఉన్న తర్వాత, దేవుని యొక్క శక్తి పొందుకొని, పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని, ఆయన వాక్య వెలుగులో మనం ప్రయాణిస్తూ ఉండి మనం ఎన్నో వరాల ఫలాలు పొందుకొని ఏమో మనం మారేమేమో, ఎంతో దేవునికి ఉపయోగకరమైన సాధనంగా మనం ఉన్నామేమో, మన ద్వారా దేవాది దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడేమో. మరి చేయకపోతే మనము కూడా దేవా నేను నీ యొక్క రాజ్యం ఇక్కడ భూమి మీద కట్టబడాలంటే నా ద్వారా కూడా నువ్వు కార్యం చేయవా, నన్ను కూడా నువ్వు వాడుకోవా, నువ్వు నన్ను కూడా లేవనెత్తవా అని చెప్పి మనం ఆలోచిస్తున్నామా, మనం ఇష్టపడుతున్నామా, మనకు అటువంటి ఆసక్తి ఉందా అన్న సంగతి మనము ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవడం చాలా అవసరం అన్న సంగతి మీకు తెలియపరుస్తున్నాను, చాలా అవసరం. మరి దావీదు అలాగే మరి చూసినట్లయితే మరి గొలియాతు మరి ఎన్నో రోజుల నుంచి బెదిరిస్తూ మరి ఇజ్రాయెల్ ప్రజల్ని మరి ఎవరు ఎంతమంది వెళ్ళినా కానీ వాళ్ళని భయంకరంగా మరి దూషించి ద్వేషించి మాట్లాడి హతమార్చుకొని అలాగుంటున్న సమయంలో బాలుడైన దావీదు మనం అక్కడ కూడా చూస్తున్నాం దేవుని గొప్ప శక్తి. బాలుడైన దావీదు ఏం చేస్తాడండి, 5 రాళ్ళు ఒక వరుస తీసుకొని ఎంచుకొని మరి గొలియాతు మరి అంతా కూడా అంత అజాన్బాహుడు, తను వేసుకున్నదంతా షీల్డ్, తను వేసుకున్న ఆంబర్ అంతా ఎంత బలంగా ఉందంటే ఎక్కడ కూడా ఏ చోట కూడా ఖాళీగా లేదు, ఆ నుదుటి దగ్గర తప్ప. మరి అది ఆ స్లింగ్ని తిప్పుతూ 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 ఏం చేసి మరి ఎంత మరి ఆ ఒంటరి జీవితంలో తను ఒంటరిగా ఉండి మంద కాసుకుంటున్నప్పుడు తన హృదయం అంతా కూడా ఎవరి మీదండి ఆనుకొని ఉంది, దేవాది దేవుడి మీద ఆనుకొని ఉంది, దేవాది దేవుడి మీద ఆనుకొని ఉంది. దేవుని ధ్యానిస్తున్నాడు, దేవుని ఘనపరుచుకుంటున్నాడు, దేవుని స్తుతించుకుంటున్నాడు చిన్న వయసు నుంచి. కాబట్టి దావీదులో దేవుని శక్తి ఎంతగా బలంగా నింపబడి ఉందో చెప్పలేను. మరి అలాగా తను ఇసరగానే మరి అది మనందరికీ తెలుసు, ఆ నుదుటి మీద తగలడం, గొలియాతు మరి ఎక్కడికక్కడ హతమార్చబడ్డం జరిగినట్టుగా మనం చూస్తున్నాం. ఎంత పేరు, ఎంత దేవునికి ఆ పేరు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దావీదు నిజంగా దావీదుని దేవాది దేవుడు ఎంత గొప్పగా వాడుకున్నాడో అన్న సంగతి మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము ఇవన్నీ కూడా మనం ఆలోచించి దీని రకంగా మనం కూడా మన జీవితాల్లో దేవుని కోసం మనం వాడబడాలి అన్న సంగతి మనం ఈ యొక్క గొప్పవారి కోసం చదివి వదిలేయడం కాదు, కానీ వాళ్ళు మనలాంటి మామూలు మనుషులే, ఆర్డినరీ మెన్. ఇది పాత నిబంధనలో కొంతమందిని చూస్తున్నాం, కొత్త నిబంధనకు వచ్చినప్పటికీ ఇంకా చాలామంది ఉన్నారు. శిష్యుల ద్వారా దేవాది దేవుడు యేసయ్య కార్యాలు చేసినట్టుగా చూస్తున్నాం, పౌలు ద్వారా ఎన్నో కార్యాలు చేసినట్టుగా చూస్తున్నాం. అపోస్తల కార్యాల్లో మరి మేడగది అనుభవం తర్వాత అంతగా జడిసిపోయిన వాళ్ళు అంతగా దేవుని బలము శక్తి పొందుకొని గొప్ప కార్యాలు చేసినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. మరి ఇంకా మనం చూసినట్లయితే మోషే మాత్రం ఒంటరివాడు. ఈత్రో తన మామ దగ్గర పరిచర్య చేస్తున్నాడు, మామ దగ్గర పరిచర్య మందను కాసుకుంటున్నప్పుడు దేవాది దేవుడు తనకు తను ఒక మండుతున్న పొద నుంచి బయలుపరుచుకొని తనంత అద్భుత రీతిగా తను నిలవబెట్టి తను వాడుకొని ఐగుప్తు పంపించి
తన ప్రజలను విడిపించి మరి తన కార్యాన్ని సిద్ధింప చేసుకుంటాడు. హల్లెలూయా. వాళ్ళందరూ గొప్పవారండి. బైబిల్లో రాయబడిన హీరోస్ అండి వాళ్ళు చేయకపోతే మనల్ని వాడుకుంటాడా? తప్పనిసరిగా వాడుకుంటాడు. వాడుకున్నాడు. బైబిల్లో ఒక మామూలు వ్యక్తులను వాడుకున్న సందర్భాలు ఉన్నాయి. అందుకే అంతమంది వ్యక్తుల కోసం మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. మరి యెహోషువ విషయంలో మనం గమనించినట్లయినప్పుడు కూడా యెరికో గోడలు కూల్చబడినప్పుడు కూడా మనందరికీ తెలుసు, ఏమీ అవసరం లేదు, యుద్ధమే అవసరం లేదు. నువ్వేం చేయాలి? 7 మార్లు తిరిగి కనపరిచి కేకలేసి దేవుని స్తుతించి గొప్పగా గట్టిగా అరిస్తే మరి అవన్నీ కూడా గోడలు కూలిపోయినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని మహిమార్థం జరిగిన విషయం. నీ యొక్క దీన స్థితిని నేను ఒక దీనుణ్ణి అని అనుకోవద్దు. నీ పొజిషన్ చూసి నేను దేనికి పనికిరాను అనుకోవద్దు. మనము ఏదో మనం సాధించగలం, మనలో గొప్ప ఉందని విర్రవీగొద్దు కూడా. దేవుడికి తెలుసు మనం ఎలా వాడబడతాం. చాలా సంతోషం, మీరు వాక్యం చక్కగా విన్నారని అర్థం అన్నారని నమ్ముతున్నాను నేను. మరి ఆ ప్రకారంగా మీరు దేవాది దేవుళ్ళు సాగిపోతారని ఆశిస్తారని, దేవుని కోసం వాడబడాలని, నీ ద్వారా దేవుని శక్తి మరి ఫ్లో అవ్వాలి. నీ ద్వారా మన ద్వారా దేవుని శక్తి, అద్భుత శక్తి మరి ప్రజ్వలించబడాలి. తద్వారా దేవుడు మహింపరచబడాలని ఆశపడదాం. మనం అందరం తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి సన్నిధిలో తలలు వంచండి. పరిశుద్ర 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 గొప్ప దేవా, దేవాది దేవ, సర్వసృష్టికర్త, జీవాధిపతి, సర్వంతర్యామి, వాక్యం నీది, మేము నీ వారం. అవును ప్రభా తండ్రి దేవా నాయన, ఓ నాయన నీ వాక్యము నాయన ప్రభా తండ్రి దేవా నాయన, మా నాయన మీరు నాయన ప్రభా తండ్రి దేవా ప్రత్యేకించి ఈ దినాన్ని నీ ప్రజలతో మాట్లాడారు. సిలువుచాటు నాయన మరుగుపరిచి మానస్వరాన్ని లయపరిచారు ప్రభా తండ్రి నాయన ప్రభా. ఆర్డినరీని నాయన తీసుకొని మరి ఎక్స్ట్రాడినరీగా నాయన ఎలాగ న్యాచురల్ని సూపర్ న్యాచురల్గా ఎలాగ మార్చి మీరు వాడుకోగలరు ప్రభా తండ్రి దేవా. కొందరి ద్వారా మేము నాయన బైబిల్లో ఉన్న కొందరు నాయన నీ బిడ్డల ద్వారా మేము తెలుసుకున్నాం ప్రభా తండ్రి దేవ నాయన. మేము కూడా అట్టి రీతిగా మేము ఆశపడి నిన్ను మా జీవితంలో ఘనపరిచే వారంగా ఉండేలాగా సహాయం చేయండి ప్రభా తండ్రి దేవ నాయన. నాయన నీ శక్తి గొప్పది ప్రభా తండ్రి దేవ నాయన. ఆ శక్తి కోసం మేము నిన్ను నాయన అడగడమే కాదు, నాయన మేము సిద్ధంగా ఉండి మా దేవాది దేవుడు మమ్మల్ని వాడుకోవాలని అనుకునేలా సహాయం చేయండి. విన్న వాళ్ళ వాక్యం ద్వారా స్పందించబడాలి ప్రభా. వాళ్ళ కుటుంబాలు దీవించబడను కాక, వాళ్ళ బిడ్డలు దీవించబడను కాక, వాళ్ళ చేతి పని దీవించబడను కాక. నాయనా నీకే వందములు, స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.